ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 24 గంటల్లో జీవోను రిలీజ్ చేస్తామన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పర్యటించిన సీఎం మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక సభలో పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్తో కలిసి రామరెడ్డికి నివాళి అర్పించారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి వల్లే నల్గొండ జిల్లాకు గోదావరి నీళ్లు వచ్చాయన్నారు. 40 ఏళ్ల క్రితమే తాగునీటి కోసం దామోదర్ రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ప్రాజెక్టును ఆనాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించారు.